మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు అందరికీ ఇక్కడ విచ్చేసే కారణం ఏంటంటే, రాత్రి చీకటి జీవో పాస్ చేసిన కోట ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తొంగలో తొక్కడానికి ప్లాన్ చేసింది. దీన్ని మా వైఎస్ఆర్సీపీ యూత్ విభాగం, విద్యార్థి విభాగం, మిత్ర అనుబంధ విభాగాలన్నీ కలిపి 19వ తారీఖున ఉదయం 10 గంటలకి నిరసన కాలం తెలుపుదామని ఇక్కడ అందరూ సమకూరాం. గత 5 సంవత్సరాల్లో మా జగన్ గారు ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఉండాలని ఎంతో సంకల్పంతో ముందుకెళ్లారు. సుమారు 8,480 కోట్లు పెట్టి 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించి అందులో 5 పూర్తి చేసుకొని 10 వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో మొదటి సంవత్సరం పరిపాలనా పరంగా ముందుకెళ్తే మిగతా 2 సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారి వచ్చి మిగతా చాలా ఇబ్బందులు ఎదురయ్యాం. దాంతోపాటు ఈ పేద వర్గాలన్నీ దిక్కులేని స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులకి ఎదురు చూడాల్సిన పరిస్థితి. కేవలం ఒక్క కరోనా వైరస్ ఉందన్న కారణంతో సర్జరీలు, ప్రథమ చికిత్సలు చేయకుండా బయటికి నెట్టేయడం జరిగింది. దీన్ని చూసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహృదయంతో 17 కళాశాలలు ప్రారంభించి ఇప్పుడు బృహత్తరమైన కార్యక్రమం అప్పుడు స్టార్ట్ చేశారు. ఇండియాలో ఎక్కడ కూడా పీపీపీ పద్ధతులు ఎక్కడా లేవు. గత ప్రభుత్వాల్లో గోవా ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇలాగే పీపీపీ పద్ధతులు స్టార్ట్ చేసి ప్రజా వ్యతిరేకత లోనై వెంటనే విరమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని కూటమి ప్రభుత్వం కూడా వెంటనే విరమించుకోకపోతే మేము దశల వారీగా ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని యువత స్టూడెంట్ విభాగం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా విద్యార్థి విభాగంకి వస్తే 2,500 మెడికల్ సీట్లు తొంగలో తొక్కే కార్యక్రమం చేపట్టారు. ఎన్ఆర్ఐ కోటాకు వస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో 17 లక్షలు అప్పుడు ఫీజు కడితే ఇప్పుడు సుమారు 40 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాని మా జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి మెడికల్ హాస్పిటల్కి రాష్ట్రంలో ఎక్కడ కూడా 20 ఎకరాల నుంచి 60 ఎకరాల మధ్యలో కేటాయించారు భూమి. ఇంత భూమి కేటాయించడం అంటే ఫ్యూచర్లో ఎంత డెవలప్మెంట్ విజన్తో చేశారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. జిల్లా విద్యా పరిషత్ నుంచి తీసుకొచ్చి విద్యా కమిషన్, ఆరోగ్య శాఖ కమిషన్కి కలిపారు. దీని ద్వారా ఏంటంటే ఇది ఒక పెద్ద హబ్గా మారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలా వస్తే జిల్లాలో పిహెచ్సిలు, ఏరియా హాస్పిటళ్ళు, సిహెచ్సిలు అన్నీ కూడా ఈ విద్యా కళాశాల ఆవరణలో పనిచేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఈరోజు కేవలం అతనికి మంచి పేరు వస్తుందని అక్కుస్తో ఈ చీకటి జీవో తెచ్చి మొత్తం తొంగలో దొక్కడానికి చేశారు. మేము రాష్ట్రం వైఎస్ఆర్సీపీ యూత్ నుంచి స్టూడెంట్స్ విభాగం నుంచి ఒకటే చెప్తున్నాం, ఇది కానీ వెనక్కి తీసుకోకపోతే దశల వారికి ఉద్యమం చేపడతామని కరాఖండిగా చెప్తున్నాం. ఈ 19వ తారీఖున శుక్రవారం పొద్దున్న 10 గంటలకి యువత మరి స్టూడెంట్స్ విభాగం నిరసన తెలుపుదామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. జిల్లాలో యువత, స్టూడెంట్స్ విభాగం మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ జిల్లాలో మా నాయకత్వం శ్రీ బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల కానీ యువత తరపున కానీ ఎంత వైఫల్యం చెందిందో, ఎంత అన్యాయం చేస్తుందో కంటికి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పీపీపీ అనే విధానం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానం నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే అసలు మనం గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ అని ఎందుకు పిలుస్తాం? అవి గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందనే అక్కస్తో కానీ కక్షతో కానీ ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేటికి నిన్నటికి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయ్యింది విజయనగరం మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి చేతులతో ఓపెన్ చేసి అది ఓన్లీ కాలేజే కాకుండా 22 విభాగాలు డాక్టర్ సంబంధించిన విభాగాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నిర్మించారు. న్యూరాలజీ కానీ, ఆర్థో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర 22 విభాగాలు.
కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు. ఇది ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నీ మళ్ళీ ఏవైనా అభివృద్ధి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఏదైతే చిరస్థాయిగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని తీసుకునేసరికి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలాగొస్తుందో అలాగే గవర్నమెంట్ కాలేజీలు అనే తలుచుకునేసరికి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో గుర్తుండిపోద్దని ఈరోజు కేవలం అక్కుస్తో కేవలం కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలియజేసుకుంటూ దీనికి సంఘీభావంగా ఏదైతే మా పెద్దల సూచన మేరకు రేపు 19వ తారీఖు తెల్లవారుజామున 10 గంటలకి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం పెద్దలు అందరూ తప్పనిసరిగా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈ 19వ తారీఖు చలో మెడికల్ కాలేజ్ అని ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే యువత తరపున అలాగే స్టూడెంట్స్ తరపున ఖచ్చితంగా వెళ్ళి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలని ఎండగట్టడానికి ఖచ్చితంగా మీ అందరం ఓ నిరసన కార్యక్రమం రూపంలో అందరం ఈ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి యువత అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గతంలో స్టూడెంట్స్ అంటే రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఇప్పుడు ఈరోజు బీటెక్లు చేసిన డాక్టర్లు చేసిన అప్పుడు ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లే ఎంతోమంది పేద విద్యార్థులు బీటెక్లు చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు. అదే ఆయన ఒకటి చేస్తే ఆయన కొడుకు 2 అడుగులు ముందుకేసి విద్యా వైద్యం అవే 2 కళ్ళుగా 5 సంవత్సరాల పాలనలోనే నాడు నేడు అని పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దారు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని రాజశేఖర రెడ్డి గారు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ముందుగా మళ్ళీ ఇంకో 2 స్కీములు పెట్టి ఇంకా మరింత ఇప్పుడు వైద్య కళాశాలలు తెచ్చి 17 వైద్య కళాశాలలు ఏ రాష్ట్రం కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 17 కాలేజీలు తెచ్చి ఇంతమంది పేద విద్యార్థులు కూడా మెడిసిన్ చేయొచ్చు అనే ఒక దీన్ని తీసుకొచ్చి అది చేస్తుంటే కూటమి ప్రభుత్వం దాన్ని పీపీపీ విధానం తెచ్చి ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. దాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం. ఏదైతే మా జిల్లా పార్టీ తరఫున చెప్పారో ఖచ్చితంగా మేము నిరసన ప్రకటిస్తూ ఈ 19వ తారీఖున ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 100 మంది వచ్చి దాన్ని నిరసన చేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ విధంగా మన జిల్లా పార్టీ అధ్యక్షుల ఆదేశాలు మరి గౌరవ నియోజకవర్గ సమన్వయకర్తల ఆదేశాల మేరకు రేపు 19వ తారీఖు చలో మెడికల్ కాలేజీ నిరసన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది. ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పేదవాడికి ఎక్కడైనా కూడా విద్య వైద్యం అనేది అందించాలి. అదేవిధంగా మెడికల్ సీట్ అంటే మెడికల్కి డాక్టర్లు చదవాలంటే ఒక ధనికుడే డాక్టర్ చదవాలి తప్ప కానీ పేదవాడు చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి పేదవాడు కూడా డాక్టర్ అనేది అవ్వాలి, ఆ కళ అనేది నెరవేర్చాలని చెప్పి ప్రతి పార్లమెంట్లో మెడికల్ కాలేజ్ అని స్థాపించి 17 కాలేజీలు ఆయన ముఖ్యమంత్రి హయాంలో 8,400 కోట్లు సుమారు పెట్టి ప్రతి పార్లమెంటు పరిధిలో మెడికల్ కాలేజ్ అనేది చేయడం జరిగింది. అయితే దశల వారీగా కొన్ని జిల్లాల్లో ఒక 70% 60% అనేది ఉంది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఈ చీకటి దీవో తెచ్చి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఇటు విద్యార్థులకి ఇటు ప్రజలకి అటువంటి నిర్ణయాలు అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది ఏదైతే గత ప్రభుత్వాలు గత రాష్ట్రాల్లో ఈ యొక్క విధానాలు తెచ్చారు ఆ యొక్క ప్రజా నిరసనల వల్ల ఆ యొక్క జీవో అనేది గోవా రాష్ట్రం కానీ ఉత్తరాఖండ్ కానీ ఆ యొక్క నిర్ణయాలు పీపీఏ విధానాలు అనేది ఆయన వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క విధానాల వల్ల విద్యార్థులు అనేది నష్టపోతారు కేవలం. కాబట్టి మా ఒక విద్యార్థి విభాగం తరపున ఈ యొక్క చలో ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేట్ కళాశాలకి ప్రభుత్వ కళాశాలకి చేయడం అనేది వ్యాప్తంగా విద్యార్థి విభాగం అదేవిధంగా నియోజకవర్గాల వారిగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం.